హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. సో, చికెన్ దమ్ బిర్యానీ చూస్తుంటే నోట్లో క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 4, 5 ఆనియన్స్ నేను సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్‌లో ఫుల్ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకునేద్దాం. ఇక్కడ రైస్ నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను. రైస్‌ని కూడా నానబెట్టుకునేద్దాము హాఫ్ అన్ అవర్‌కి ముందుగానే. ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్‌లోకి ధనియాల పొడి, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, అలాగే ఈస్టర్న్ బిర్యానీ మసాలా 1 ½ స్పూన్ వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక నిమ్మకాయి ఫుల్‌గా ఏసేద్దాము. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను. అది కూడా వేసుకునేద్దాము. నెక్స్ట్ పెరుగు హాఫ్ కప్పు వేసుకుందాము. పెరుగు వేసిన తర్వాత మసాలా మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాల. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి అదే పెనం డైరెక్ట్గా మనము స్టవ్ పైన పెట్టుకునేసి ఉడకబెట్టుకునేద్దాము. అలాగే ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 4, 5 పచ్చిమిర్చి చీలికల్ని వేసేద్దాము. వేసేసి మూత పెట్టేద్దాము. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనము రైస్ ఉడకబెట్టుకునేకి వాటర్ తీసుకునేద్దాము. సో, హోల్ గరం మసాలా వాటర్ తీసుకునేసి గరం మసాలా వేసుకునేద్దాము. అలాగే సాల్ట్ వేసుకునేద్దాము. కొత్తిమీర, పుదీనా వేసేసి మూత పెట్టుకునేసి అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టేసి అవి బాగా నీళ్లు తెరలేంత వరకు ఉడకబెట్టుకోండి. ఈలోపు మనం మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండల్లా. చికెన్ బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకునేసి ఉడకబెట్టుకుందాము. ఇదే ప్లేస్లో మనకి ఇక్కడ వాటర్ బాగా తెరులుతుంది కదా, మనం హాఫ్ అన్ అవర్కి ముందు రైస్ నానబెట్టుకున్నాం కదా, రైస్ని తీసుకొని దీంట్లోకి వేసేద్దాము. రైస్ 80% కుక్ అయిపోవాలండి. సో, చికెన్ కూడా ఆయిల్ ఈ రకంగా తేలుతున్నట్టుగా ఉంటుంది. సో, ఆ రైస్ని ఎత్తుకునేసి మనము అదే పాత్రలోకి వేసుకునేద్దాము. నేను ఇక్కడ చికెన్ కొంచెం తీసి సపరేట్గా పెట్టానండి. చికెన్ కొద్దిగా గ్రేవీ కూడా. సో, ఫస్ట్ రైస్ పరుచుకునేద్దాము 1 లేయరు. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే నెయ్యి వేసేద్దాము. వేసిన తర్వాత దానిపైన మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా పరుచుకునేద్దామండి లెవెల్గా. నెక్స్ట్ మళ్ళీ దానిపైన రైస్ వేసుకునేద్దాము. రైస్ ఫుల్గా కవర్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొద్దిగా గ్రేవీ మిగిలింది. ఆ గ్రేవీని కూడా పైనుంచి వేసేద్దాము. నెక్స్ట్ ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కింద ఏదన్నా పెనం పెట్టుకునేసి స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టకుండా 15 మినిట్స్ ఇలా పెట్టేసేయండి. పైన ఏదన్నా బరువుగా పెట్టేయండి. 15 మినిట్స్ తర్వాత ఇంకొక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి సర్వ్ చేసుకోండి. అంతే.